మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడు, నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. దేవుని నామము ఘనమైనటువంటిది. దేవుని పోలినటువంటి వారు ఎవరు లేరు. ఆయన శౌర్యము ఎంతో బలము కలిగినటువంటిది. ఆయన నామము ఘనమైనటువంటిది. ఈ ఉదయకాల సమయంలో మనము మన దేవుని లాంటి దేవుడు ఈ భూమి మీద లేడు. ఘనమైనటువంటి దేవుడు, శౌర్యము కలిగినటువంటి దేవుడు. ఆయన పోలినటువంటి వారు ఈ భూ ప్రపంచం మీద ఎవరు లేరు. పరమగీతములు 5వ అధ్యాయంలో 10,000 మందిలో కూడా మన దేవుని గుర్తించవచ్చంట. అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో కూడా గుర్తించవచ్చు. ఆయన పోలిక లాంటి వారు ఎవరు లేరండి. ఏ దాని విషయంలో సరే, భౌతిక సంబంధమైనటువంటి శరీర విషయంలో అయినా సరే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అయినా సరే ఆయనకి ఎవరు సాటి రారు. ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరు. ఆయన లక్షణాలు ఎవరికి కూడా ఉండవు. మంచితనము, ప్రేమ, జాలి, దయ, కనికరము ఇవి కలిగినటువంటి వారు ఎవరు ఉండరు. ఆయన దేవుడు, మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మహాత్మ్యము ఎంతో గొప్పది, ఎంతో చెప్పసఖ్యము కానటువంటిది. యెహోవా నీ మహాత్మ్యము గొప్పది ఎంతో అని మనము సియోను గీతంలో పాడుకుంటూ ఉంటాం. ఆయన మహాత్మ్యము ఎంతో గొప్పది, దాన్ని వివరించలేము. దావీదు భక్తుడు కూడా అంటాడు 145వ అధ్యాయంలో, నీ మహాత్మ్యము ఎంతో గొప్పది, అది అధిక శక్తి సంపన్నము కలిగినటువంటిది. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు పోలి ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిత్యము ఆరాధించేవారముగా, ఘనపరిచేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇలాంటి పోలిక, ఇలాంటి జీవితం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంటుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను పోలినవాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయి గొప్ప తండ్రివి అని అంటాడు. ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరండి. ఎవరు కూడా ఉండలేరు. ఆయనే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ ఏ రూపమును చేసుకునకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని పదే పదే ఇజ్రాయేలు జనాంగమునకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చూడండి ఏం చేస్తున్నారు. ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్ని జనుల ఆచారమును అభ్యసింపకుడి. ఆకాశము దాగపడుచున్న చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. జనముల ఆచారముల వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లుగా అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఎండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగకొట్టి దానిని నిలుబుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగనున్నవి, అవి పలకవు, నడవ నేరవు గనుక వాటిని మొయ్యవలసి వచ్చిన వాటికి భయపడుకుడి. అవి హాని చెయ్య నేరవు, మేలు చేయట వాటి వలన కాదు. ఇజ్రాయేల్ ప్రజలారా, మీకే పైన ఉన్నటువంటి ఆకాశంలో చిహ్నములు కనబడతాయి, వాటికి భయపడవద్దు. ఆచారములు, అన్ని జనుల ఆచారములు అభ్యసింపుకుడి అని అంటూ ఉన్నటువంటి మాటలు వాయి మాట్లాడలేవు,
చూడలేవు, వినలేవు, వాటికి జీవము లేదు. మన దేవుడు మహాత్మ కలిగినటువంటి దేవుడు. ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరు. ఈ మాటలు ఎవరికి చెప్పవాలండి? దేవుని నమ్మలేనటువంటి వారికి చెప్పాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పించుకుంటున్నారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని కాపాడి భద్రపరిచి ఎంతగానో వారిని సమకూర్చితే దేవుని వారు పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరత వస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పదే పదే. ఎందుకని? విగ్రహారాధన వారిలో ఎక్కువైపోతూ వచ్చింది. చూడండి, జనులు కేవలము పశుప్రాయులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తార్షీసు నుండి రేకులుగా సాగుకొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా. పోత పోయేవాడు దాన్ని చేసిను. నీల దోమల వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పులకు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవముగల దేవుడు. సదాకాలం ఆయన రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఆయన కోపము సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమి సృజింపని దేవతలు భూమి మీద ఉండకున్నాను, ఆకాశం కింద ఉండకును నశించును. దేవతల గురించి ఇలాగా చెప్పబడినటువంటి మాటలు. మన దేవుడే యెహోవా నిజమైనటువంటి దేవుడు. ఆయనే జీవమగలిగినటువంటి దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఇజ్రాయేల్ ప్రజలకు పదే దేవుడు అనేక పలుమార్లు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. వారు బంగారముతోను అనేకమైనటువంటి విగ్రహాలు చేసుకొని జీవములైనటువంటి వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. ఆయనే జీవమగలిగినటువంటి దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఇర్మియా అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవమగలిగినటువంటి దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రత భూమి కంపించును, ఆయన కోపము సహింపజాలం. చూడండి, దేవుని వాక్యము ఎంతో భయంకరమైనటువంటిది. దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద పొంచి ఉంది? విగ్రహారాధన చేసేటువంటి వారి మీద. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, ఎంతగానో మీరు అన్ని జనుల వలె ఆచారములను ఆచరిస్తూ ఉన్నారే, వాటి చిహ్నములను పూజిస్తూ ఉన్నారే, మేలిమి బంగారములతో జీవములైనటువంటి వాటి వైపు మీరు పరిగెత్తుతూ ఉన్నారే. నన్ను పోలినటువంటి వారు ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మీరు మీ యొక్క ఇష్టానుసరమైనటువంటి జీవితము జీవిస్తున్నారు. తిరుగుబాటు చేసేటువంటి జీవితము, మొండితనము కలిగినటువంటి జీవితము, ఎంతో భయంకరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నారు. మనుషులను ఆధారం చేసుకొని, ఐగుప్తును ఆధారం చేసుకొని అతిశయపడేటువంటి వారుగా ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుడు పక్కన పెడుతూ వచ్చినారు. నిజమైనటువంటి దేవుడు పక్కన పెడుతూ వచ్చినారు. రాజు కలిగినటువంటి దేవుణ్ణి, సింహాసనం కలిగినటువంటి దేవుణ్ణి, రాజులకు రాజుని, ప్రభులకు ప్రభుని విడిచిపెడుతూ వచ్చినారు. కారణము, మీరు మీ యొక్క అతిశయాన్ని బట్టి. యెహోవా ఇక్కడ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన చేసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వానిలో నేను ఆనందించు వాడినని యెహోవా సెలవించుచున్నాడు. అన్ని జనులందరూ సున్నతి పొందిన వారు కారు గనుక, ఇజ్రాయేల్ అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక, రాబో దినాలలో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండి ఐగుప్తులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను వీరిని అనేకమైనటువంటి శిక్షకు పాత్రులుగా చేస్తాను అని సెలవిస్తున్నటువంటి మాటలు. అతిశయము, జ్ఞానం బట్టి అతిశయము, ధనను బట్టి అతిశయము, ఐశ్వర్యం బట్టి అతిశయము. ఎవరిని బట్టి అతిశయించాలి? జీవమగలైనటువంటి దేవుని యందు అతిశయించాలి. కృప కలిగినటువంటి దేవుని యందు అతిశయించాలి. ఇలాగా వారి జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి అతిశయపడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. దేవుని బట్టి అతిశయించట్లేదండి.
దేవుని బట్టి వారు హృదయం మార్చుకోవట్లేదు. ఎంతో భయంకరమైనటువంటి జీవితము, సున్నతి లేనటువంటి జీవితము, హృదయము మారు మనసు లేనటువంటి జీవితంతో జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎంతో భయంకరమైనటువంటిగా వాక్యము మీద తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విలనుల్లని వాడు శాపగ్రస్తులను ఐగుప్తుల నుంచి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు ప్రవహించే దేశం పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణము నెరవేర్చినట్లుగా మీరును నా వాక్యం నేను మీ ఆజ్ఞాపించి విధులన్నింటినీ నిబంధన వాక్యం అనుసరించినలా మీరు నాకు జనులై ఉందరని నేను మీకు దేవుడనై ఉందనని అంటూ వచ్చినట్టు దేవుడు. వెళ్ళనులేనటువంటి వారు, వాక్యము వినలేనటువంటి వారు, చెవులు ఉండి వెళ్ళలేనటువంటి వారు శాపగ్రస్తులు. ఇనప కొలిమిలో నుంచి, ఐగుప్త చెరలో నుంచి, పరో బానిసత్వం నుంచి దేవుడు బయటికి రప్పిస్తూ వచ్చినాడు. వారిని కాపాడుతూ వచ్చినారు, భద్రం చేస్తూ వచ్చినాడు. అయినా సరే దేవతల వైపు, ఆచారాల వైపు, విగ్రహారాధన వైపు, అన్ని జనుల యొక్క ఆచారాల వైపు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. శిక్షకు పాత్రలుగా ఉన్నారు, ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారు. ఆయన పోలిక గురించి వివరిస్తున్నాడు, ఆయన మహాత్మ్యం గురించి వివరిస్తున్నాడు, ఆయన గొప్పతనం గురించి వివరిస్తున్నాడు, ఆయన ఘనమైనటువంటి నామాన్ని బట్టి వివరిస్తూ ఉన్నాడు. ఎంత పదే ఇజ్రాయేల్ ప్రజలకు వివరిస్తున్నాడంటే చూడండి, ప్రతి ఒక్క పుస్తకంలో ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడినటువంటి మాటలు, దేవుని గురించి, వాళ్ళు తొలగిపోయినటువంటి జీవితం గురించి తిరిగి మరలా పరిచయం చేసుకునేటువంటి అవసరత చూస్తూ ఉన్నామండి. దేవుని పోలినటువంటి వారు ఎవరు లేరు. ఆయనే దేవుడు, నిజమైనటువంటి దేవుడు, ఒక్కడే దేవుడు. అలాంటిది మహత్యం కలిగినటువంటి దేవుణ్ణి, ఘనమైనటువంటి నామము, శౌర్యము కలిగినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు. వాక్యము నుంచి తొలగిపోతూ వచ్చారు. హృదయ సున్నతి లేదు, మారు మనసు లేదు. అతిశయపడేటువంటి వారుగా ఉన్నారు, గర్వపడేటువంటి వారుగా ఉన్నారు. జీవము లేనటువంటి వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నారు. ఆచారాల వైపు, విగ్రహారాధన వైపు, పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన వైపు పరిగెత్తుతున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రభు యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తూ వచ్చినారు, కానీ వారిలాగా మనం జీవించకూడదు. మన ప్రభు యేసుక్రీస్తు వారిని, ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరు. మన కొరకు ఆయన పోలికను కోల్పోతూ వచ్చినాడు, స్వరూపంను కోల్పోతూ వచ్చినాడు. ఆయన ఘనమైన నామం మనకు తెలియపరుస్తూ వచ్చినాడు, భయంకరమైనటువంటి నామాన్ని మనకు తెలియజేస్తూ వచ్చినాడు. ఇలాంటి దేవుని మనము ఆరాధించలేమా? జీవము కలిగినటువంటి దేవుణ్ణి, మహత్యము కలిగినటువంటి దేవుణ్ణి, రాజులకు రాజు కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. ఉదయకాల సమయంలో వారు మర్చిపోయారు. వారి యొక్క జ్ఞానం బట్టి మర్చిపోవచ్చు, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు వాక్యము లేనటువంటి విధానాన్ని బట్టి దేవుని ఇచ్చినారు. జీవము లేనటువంటి వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మనం జీవము కలిగినటువంటి దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన పోలికను వర్ణించాలి, ఆయన పరిశుద్ధిని వర్ణించాలి, ఆయన యొక్క నిర్దోషత్వమును వర్ణించాలి, ఆయన యొక్క జీవితమును మనము వర్ణించేటువంటి జీవితముగా, మహాత్యమును వర్ణించేటువంటి జీవితముగా, రాజు కలిగినటువంటి జీవితమును వర్ణించేటువంటి వారముగా ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ అలాగా ఆరాధికులుగా దేవుడు సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా జీవములైనటువంటి వాటి వైపు పరిగెత్తుతూ వచ్చినారు. ఆచారాలు, విగ్రహారాధన ప్రభా, అతిశయము, మీ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతకు చోటు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు తండ్రి. వారి మాదిరిగా మేము జీవించకుండా మాతో మమ్మల్ని హెచ్చరిక చేస్తూ వచ్చినందుకు వందనాలు. మీ పోలికలను వర్ణించాలి, మీ మహాత్మ్యమును వర్ణించాలి, మీ యొక్క కృపను వర్ణించాలి, మీ యొక్క సింహాసనం వర్ణించాలి, మీ అందే అతిశయపడాలి ప్రభా. మీ వాక్యములో మా హృదయంలో ఉంచుకునేటువంటి వారముగా, నిత్యము ఆరాధించేటువంటి వారముగా ఉండాలని
ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎలాగ ప్రభా మేము కూడా తిరుగుబాటు చేయకుండా నిత్యము వాక్యముతో భయపడేటువంటి వారముగా, శాపగ్రస్తుముగా ఉండకుండా నిత్యము ప్రభా మీకు మహిమకరంగా జీవించేటువంటి వారంగా సహాయం చేయండి. వాక్యం ప్రతి ఒక్క కుటుంబాలలో లోతనికని జరిగించి మీరు మహిమ పొందుతూరామని ప్రార్థన చేస్తూ నేను నా ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.